ఓం నమ శివ నమ శివ. నాయన అంత శుభ్రం జరగాలి. నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావని నాకు ఎప్పుడు చెప్తూనే ఉండు నాయన. ఏది ఒక్క శాంపుల్ వదులు. పెళ్ళి ఇది పెట్టించాడు. రాయ్ రాయ్ ఎవర్రా బెల్లు కొట్టింది? ఎవరు లేరు సార్. బెల్లు మోగిందిగా. ఎవరు రాలే సార్, మేము కూడా అదే అనుకున్నాం కానీ ఎవరు రాలే. అయినా ఈ సౌండ్ ఏంటి సార్ అలా ఉంది? ఇదిగో ఈ దరిద్రుడు పెట్టించాడు సార్ నేను ఇలాంటి సౌండ్లకే స్పందిస్తాను సార్. డింగ్ డాంగ్ బెల్, టింగ్ 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 అనే దానికి నేను స్పందించాను సార్. అయినా మీరేగా సార్ అడిగి మరి పెట్టించారు. నువ్వు మూసుకొని పని చూసుకో. ఓకే. రేయ్ ఏసీ రిమోట్ ఎక్కడ పెట్టావరా? ఆ రైట్ లో పెట్టాను చూడండి. రూమ్ లో ఏసీ ఉంటే రిమోట్ ఎక్కడ పెడతావరా? కాకరపోతు నా కొడక. మీ రూమ్ లో ఖాళీ లేదని తెప్పేళ్ళ నా బట్టలందరూ ఇక్కడే చేరారు. ఈజీ పని అది. మన టైమింగ్ హైలైట్. ఎవరు మీరు? నా పేరు మమత. నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. ఓ ఆడిషన్స్కి వచ్చారా? కాదు, నేను ముఖ్య పాత్రలో చేయాలనుకునే కదా మీకు చెప్దామని వచ్చాను. ముఖ్య పాత్ర మీదే, కథ మీదే. మిగతా వాటికి నా దగ్గర రావడం ఎందుకు? అది కూడా మీరే చేసుకోవచ్చుగా. ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. సరే చెప్పండి, కథ చెప్పండి. కానీ ఒక కండిషన్, ఈ కథలో ముఖ్య పాత్ర నాదే కావాలి. ముందు కథ నచ్చాలి, బడ్జెట్ ఓకే అవ్వాలి, ఆ తర్వాత కదా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. నన్ను నమ్మండి, ఆ క్యారెక్టర్ని నేను నా కడుపులో ఉన్న బాధని మొహం మీద కనిపించకుండా మీరు మెచ్చుకునేలా చేస్తాను. కడుపులోని మీరు ఫస్ట్ కడుపులోని బాధ చెప్తారా లేక కథ చెప్తారా? నా కడుపులోని బాధని కథగా చెప్తాను. ఓహో, సెంటిమెంట్ స్టోరీయా? కాదో, హారర్. కడుపులోని బాధ, హారర్ స్టోరీ. స్టార్ట్ చేయండి. అప్పటికి లాక్డౌన్ పడి 2 రోజులు. షణ్ముఖ్ అనే వ్యక్తిని కట్టేసి 2 అడుగులు వేయగానే మొబైల్ కింద పడింది. ఒక నిమిషం. హలో, రై ఒక ఆవిడ వచ్చింది కదా చీర కట్టుకొని. ఎవరు రాలే సార్. అరే వచ్చింది కదరా, నాకు ఇప్పుడే కథ చెప్పింది కదరా. లేదు, ఎవరు రాలే సార్. షూరా? ష్యూర్. సార్ చందనా కొడక. హలో చెప్పమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఒక ½ అన్ అవర్ టైం ఇవ్వండి సార్, ఒక్క లైన్ చెప్తాను సార్. నచ్చకపోతే మళ్ళీ నేను షూటింగ్ లో ఉన్నాను, తర్వాత చేస్తాలే. సార్